జీవితంలో కూడా, నీ భక్తి జీవితంలో, నీ విశ్వాస జీవితంలో, అలాగే నీ సేవా జీవితంలో నీ ఎదురున్న సమస్య ఎంత బలమైందైనా ఆ బలమైన సమస్యను నువ్వు చూచినప్పుడు బలహీనుడు కావలసిన అవసరత లేదు. ఎందుకో తెలుసా? ఆ సమస్య అనేది చాలా బలమైందైతే ఆ సమస్య కంటే కూడా బలవంతుడు మనము నమ్మిన మన దేవుడు. దేవునికి స్తోత్రం. అందుకే భక్తుడైన దావీదు దేవుని బలం వైపు చూసి, దేవుని బలాన్ని నమ్ముకొని, దేవుని బలం మీద ఆధారపడి గొలియాతు మీద యుద్ధానికి వెళ్ళి ఒక్క రాయితోనే కొట్టి గొలియాతుని చంపేయగలిగాడు. ఈ వాక్యం ద్వారా దేవుడు నీకు నేర్పిస్తున్న పాట మరొకసారి చెప్తున్నాను. నీకున్న సమస్య వైపు, నీకున్న బలమైన ఇబ్బందుల వైపు, నీకున్న శోధనల వైపు, నీకున్న శ్రమల వైపు, నీ వైపు నువ్వు చూసుకోవద్దు. నీ బలాన్ని నువ్వు నమ్ముకోవద్దు. ఒక భక్తుడు పాడాడు,